అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. మరి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రతినిత్యము బాబాగారి అనుగ్రహంతో ఎన్నో మంచి మంచి విషయాలను కథల రూపంలో తెలుసుకుంటున్నాము. నేను చెబుతున్నటువంటి ఈ చక్కని సందేశాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కోరేటువంటి ప్రతి కోరిక ఆ బాబాగారికి తెలుసు. ఏ సమయంలో ఎలా తీర్చాలో కూడా ఆ సాయి సద్గురువులకు తెలుసు. ఎంతోమంది వారు కోరినటువంటి కోరికలు తీరుతున్నాయి అని చక్కగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం నేను మళ్ళీ బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మరొక్కసారి సాయి ఆశీస్సులు ఉండాలని, మనందరిపైన బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారి సందేశం ఏమిటో భక్తితో తెలుసుకుందాం. తల్లి, నువ్వు ఎదురు చూసేటువంటి ఒక చక్కని శుభవార్త త్వరలోనే నువ్వు వినబోతున్నావు. నిస్వార్థమైనటువంటి నీ కోరికను నేను తీర్చకుండా ఉండలేను. నువ్వు ఎప్పటి నుండో నన్ను ఈ కోరిక తీర్చమని పదే అడుగుతూ ఉన్నావు. నువ్వు అంతగా కోరుకుంటూ ఉన్నావు. నిస్వార్థంగా ఏ మాత్రము నీలో ఏ ఆలోచన లేకుండా నీ వారి కోసం నువ్వు కోరుకుంటున్నటువంటి ధర్మమైన నిస్వార్థమైన ఈ కోరికను నేను ఎప్పుడూ తీర్చకుండా ఉండను. నేను నిన్ను పరీక్షిస్తానే కానీ నీ కోరిక తీర్చకుండా ఉంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఏ రోజు నువ్వు నీ కోసంగా ఏ కోరికలు కోరుకోలేదు. అన్ని విషయాలు కూడా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ చుట్టూ అల్లుకున్న నీ బంధువుల కోసం మాత్రమే అడుగుతున్నావు. నీ వాళ్ళు ఇంత చక్కటి జీవితం అనుభవిస్తున్నారు అని అంటే అదంతా కూడా నీ పూజల ఫలితమే. నువ్వు కోరుకుంటున్నది జరగదేమో అన్న అనుమానము, భయము నీకు ఎప్పుడూ వద్దు. అయితే ఈ సమయంలో నీ హితవు కోరి నేను నీకు ఒక మాట చెబుతాను. నువ్వు నన్ను పదే అడగడం, కోరుకోవడం ఇదంతా సరే, కానీ నీ కోరిక నెరవేరడం కోసం నువ్వు కూడా గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అనుమానాన్ని, భయాన్ని పక్కకు తోసేయి. ఏదైనా సరే మనిషి అనుకుంటే సాధించవచ్చు. ఏదైనా న్యాయంగా కోరినప్పుడు దాన్ని మానవ ప్రయత్నంతో ఎలా సాధించాలి అనే ఆలోచన ముందు చెయ్యాలి. నీకు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏ మంచి పని చేసినా, ఏ మంచి కోరిక కోరుకున్నా నీ సాయి నీకు తప్పకుండా తోడుగా ఉంటారు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ సాయి అనుగ్రహము ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది. పదే నీ కోరికను గురించి నాతో చెప్పవలసిన అవసరం లేదు. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీకు తోడుగా సహాయం చేసేందుకు ఏదో ఒక రూపంలో వెన్నంటే వస్తాయి. నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటున్నాను. నీ పనులలో ఆటంకాలు కలుగుతున్నాయి కదా, మరి నేను తోడు ఉండంగా నీకు ఆటంకాలు ఏమిటి అన్న అనుమానం రావచ్చు. అయితే ఈ సమయంలో నేను నీకు ఒక హితవును చెప్పాలనుకుంటున్నాను. ముందుగా సముద్రం చిలికినప్పుడు హాలాహలమే వచ్చింది. అది చూసి దేవతలు భయపడిపోయి ఉంటే వాళ్ళు అమృతాన్ని పొందలేకపోయేవారు. అలాగే జీవితంలో కొన్ని అవసరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి తీరాలి అంటే వాటికి కావలసిన సాధన చేసినప్పుడు చిన్న అవాంతరాలను చూసి భయపడవద్దు. నిరాశ చెందకుండా నువ్వు ప్రయత్నం చేయి. ఏదైనా ఒక పని జరగాలి అనంటే దైవానుగ్రహంతో పాటుగా పురుష ప్రయత్నం అనగా మానవ ప్రయత్నం కూడా ఎంతో అవసరం. నీ ఈ పనిలో నీకు సహాయం చేయటానికి నీకు తోడుగా ఎల్లప్పుడూ నీ సాయి ఏదో ఒక రూపంలో నీ వెంటే వస్తారు. అటువంటి ఏర్పాట్లు నేను చేస్తాను. నీతో ఎన్నోసార్లు నేను చెప్పాను కదా, నీకు ఏ సాయం కావాలో నేను ఆ సాయం రూపంలో నీ ముందుకు వచ్చి నిలబడి ఉంటాను.
కనుక నిరాశ చెందకు. నా పైన ఆశతో నమ్మకంతో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు అనుకున్నది తొందరలోనే సాధించి సంతోషమైన జీవితాన్ని గడుపుతావు. నువ్వు అడుగుతున్నది నేను తప్పకుండా అనుగ్రహిస్తాను. నేను అనుగ్రహించేందుకే నేను ఎప్పుడూ నీతోనే ఉంటున్నాను. నీ బాబాపై నమ్మకం ఉన్నంతకాలం నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవని మాట ఇవ్వగలను. నా మాటపై విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యి అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని పరమార్థాన్ని సాయి అనుగ్రహంతో ఒక చక్కని కథ రూపంలో తెలుసుకుందాము. పూర్వం దేవనగరం అనే రాజ్యాన్ని హేమవర్ణుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. హేమవర్ణుడు ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. హేమవర్ణుడికి యుద్ధం అంటే ఏమాత్రము కూడా నచ్చేది కాదు. హేమవర్ణుడు నీతి న్యాయంగా పరిపాలిస్తూ ఉండడంతో ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే హేమవర్ణుని జీవితం మాత్రం అనుకున్నంత ఆనందంగా ఎప్పుడూ గడిచింది లేదు. హేమవర్ణునికి ఊహ తెలియకముందే చాలా చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. తల్లి రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా హేమవర్ణునికి సరిగ్గా తెలియదు. ఆ తరువాత తండ్రి మరొక వివాహం చేసుకోకుండా తల్లి తండ్రి అన్నీ తానే పూర్తిగా మారి హేమవర్ణుణ్ణి ఎంతో ప్రేమగా పెంచాడు. హేమవర్ణుడి తండ్రి వీరసింహుడు. అతను పేరుకు తగినటువంటి వాడు. తన రాజ్యాన్ని బాగా విస్తరించాలి అనేటువంటి ఆలోచనతో వీరసింహుడు ఎప్పుడూ కూడా యుద్ధాలకు ముందుగా వెళ్ళేవాడు. అలా యుద్ధం అంటే ఆసక్తిగా వెళ్ళినటువంటి వీరసింహుడు ఒక యుద్ధంలో బాగా గాయపడ్డాడు. అలా ఆ గాయాలతోనే ఎంతో కాలం బాధపడుతూ వీరమరణం పొందాడు వీరసింహుడు. అటు తరువాత తండ్రి కూడా లేకపోవడంతో హేమవర్ణుడు తన బంధువుల వద్దనే పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి 16 ఏళ్ల వయస్సు వచ్చేసరికే అతని బంధువులందరూ కూడా ఎంతో మంచి హృదయంతో అంత విశాలమైన రాజ్యానికి హేమవర్ణుణ్ణి మహారాజును చేశారు. ఆనాటి నుండి కూడా హేమవర్ణుడు తన ప్రజల పట్ల ఎంతో దయాదాక్షిణ్యాలు కలిగి తన తండ్రిలాగా ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదు అని ఆలోచించి ఎక్కడా కూడా యుద్ధము అనే మాట లేకుండా అందరినీ కూడా మంచి మాటలతో సామంతులుగా మార్చుకున్నాడు. తప్పనిసరి అయితే తప్ప యుద్ధం ప్రస్తావన తీసుకొని వచ్చేవాడు కాదు హేమవర్ణుడు. ఇలా మహారాజైన హేమవర్ణుడు చిన్నతనంలోనే ఎన్నో కష్ట నష్టాలు చవిచూశాడు. పెద్దవాడైన తరువాత మహారాజుగా మారాక ప్రజలకు అటువంటి కష్టాలేవి రాకూడదు అని తనకు చేతనైనట్లుగా చక్కని తెలివితేటలతో అవతల వారిని ఆకట్టుకునే మంచి మాటలతో ప్రజలందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తూ నీతిగా న్యాయంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా హేమవర్ణుడు యుక్త వయస్సు వాడు అయ్యాడు. వారి దగ్గర బంధువుల అమ్మాయి అయినటువంటి రత్నప్రభ అనే యువరాణిని హేమవర్ణుడు ఎంతో ఇష్టంగా ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు. రత్నప్రభ హేమవర్ణులు ఇద్దరూ కూడా చూసేందుకు ఎంతో చక్కని జంట అని రాజ్యంలోని వారందరూ ఘనంగా చెప్పుకునేవారు. సంతోషమైన జీవితంలోకి అడుగుపెట్టాడు హేమవర్ణుడు. తన భార్య రత్నప్రభతో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు. కానీ ఎంతకాలం గడిచినా హేమవర్ణుడికి సంతానం కలగలేదు. ఇలా సంతానం కలగకపోవడంతో ఆ రాజదంపతులు ఎంతో దిగులు చెందేవారు. ముఖ్యంగా రత్నప్రభ ఎలాగైనా సరే ఒక్క బిడ్డనైనా కనాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నో పూజలు చేసింది. వ్రతాలు నోములు ఎవరు ఏం చెప్పినా చేసేది. ఎవరు ఏ మందులు ఇచ్చినా వాడేది. ఇలా ఉండగా రత్నప్రభ ప్రయత్నం ఫలించి భగవంతుడి అనుగ్రహంతో రత్నప్రభకు ఒక మగపిల్లవాడు కలిగాడు. రాజదంపతుల ఆనందానికి అంతులేదు. ఆ పిల్లవాడికి నిశ్చలుడు అని పేరు పెట్టి అపురూపంగా పెంచుకుంటున్నారు. అయితే రత్నప్రభ ఎన్నో ఉపవాసాలతో విపరీతంగా మందులు వాడి ఉండడం వల్ల అనారోగ్యంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి ఆ పిల్లవాడికి 6 మాసాలు కూడా పూర్తి కాకుండానే రత్నప్రభ కూడా కాలధర్మం చెందింది. అలా ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి భార్య చనిపోవడంతో హేమవర్ణుడి మనస్సులో నిలవలేదు. ఆ తరువాత మంత్రులు, స్నేహితులు, బంధువులు ఎవరు ఎంత చెప్పినా కానీ మహారాజు మళ్ళీ వివాహం ఆలోచన మాత్రం చెయ్యలేదు. ఒక్కగానొక్క కుమారుడు యువరాజైనటువంటి నిశ్చలుణ్ణి ఎంతో ప్రేమగా పెంచేవాడు. తల్లి లేదు అనే లోటు అతనికి తెలియకుండా అన్నీ తానై పెంచాడు.
ఇలా పిల్లవాడు పెరుగుతూ ఉంటే హేమవర్ణుడి ఆనందం అంతూ లేకుండా ఉంది. ఎందుకంటే నిశ్చలుడు తండ్రికి తగ్గ కొడుకు. తండ్రి అంటే నిశ్చలుడికి విపరీతమైన ప్రేమ, అభిమానం. ఒక్క క్షణమైన తండ్రిని చూడకుండా ఉండలేకపోయేవాడు నిశ్చలుడు. కుమారుడి ప్రేమ చూసి హేమవర్ణుడు కూడా ఎంతగానో పొంగిపోతూ భగవంతుడు తనకు అన్నీ దూరం చేసినా అవన్నీ కూడా కుమారుడి రూపంలో తిరిగి ఇచ్చాడని సంతోషించేవాడు. ఇలా మహారాజు జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతున్నది. మహారాజైన హేమవర్ణుడికి ఒక విచిత్రమైన అలవాటు ఉన్నది. అప్పుడప్పుడు హేమవర్ణుడు మారువేషంలో రాజ్యంలోనూ రాజ్యం చుట్టూ ఉన్న అరణ్యంలోనూ కూడా సంచారం చేస్తూ ఉంటాడు. అక్కడ ఎవరైనా దొంగలు ఉన్నా లేకపోతే ఆ అరణ్య ప్రాంతాలలోని వారు ఏవైనా ఇబ్బందులు పడుతూ ఉన్నా అవి తెలుసుకోవడం కోసం హేమవర్ణుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఇలాగే ఒకనాడు హేమవర్ణుడు వనవిహారం చెయ్యాలి అన్న ఆలోచన కలిగింది. తన ఆలోచనను అతి కొద్ది మంది స్నేహితులకు, పరివారానికి తెలియజేశాడు హేమవర్ణుడు. వారు కూడా అంగీకరించడంతో కొద్ది మందిని వెంట పెట్టుకొని హేమవర్ణుడు వనవిహారానికి వెళ్ళాడు. అలా మధ్యాహ్నం వరకు హేమవర్ణుడు, అతని ఆంతరంగికులు అక్కడ ఉన్నటువంటి వనాలన్నీ కూడా చక్కగా చూశారు. హేమవర్ణుని రాజ్యం చుట్టూ ఎంతో గొప్ప గొప్ప వనాలు ఉన్నాయి. ఆ వనాలలో అరుదైన పుష్పజాతులు ఉన్నాయి. ఆ వనాల చుట్టూ ఎత్తైన పర్వతాలు, గొప్ప సెలయేళ్లు ఉండడం వల్ల ఆ రాజ్యం ఎప్పుడూ కూడా పచ్చగా కళకళలాడుతూ ఎంతో వైభోగంగా ఉండేది. ఆ వనాలలో విహరించడం అంటే హేమవర్ణుడికి, అతని కుమారుడైన నిశ్చలుడికి కూడా ఎంతో ఇష్టం. ఎంతోమంది దేశ విదేశాల నుండి ఆ వనాలలో ఉన్న విలువైన వనమూలికలను సేకరించుకొని వెళ్ళడానికి కూడా వస్తూ ఉంటారు. అలా హేమవర్ణుడు మధ్యాహ్నం వరకు ఆ వనాలలోనే విహరిస్తూ ఉన్నాడు. ఇంతలో హేమవర్ణుడికి ఒక చెట్టు కింద అందమైన యువతి కనిపించింది. ఆ యువతి అందచందాలను దూరం నుండి చూసిన హేమవర్ణుడికి మనస్సులో ఆనందం ఉప్పొంగింది. ఆయన తన ఆంతరంగికులను దూరంగా ఉండమని చెప్పి ఆ యువతి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడిగాడు. ఓ కన్యామణి, ఎవరు నువ్వు? నీ సౌందర్యం చూస్తుంటే నా మనస్సులో నిలవడం లేదు. నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకు ఎన్నడూ కూడా చూడలేదు. ఏ కారణం చేత నువ్వు ఈ వనంలో ఒంటరిగా ఉన్నావు అంటూ తన మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలతో ఆ యువతిని ప్రశ్నించాడు. అందుకు ఆ యువతి, మహారాజా, నేను గంధర్వకాంతను. నేను ఆకాశగమనం చేస్తూ ఉన్నప్పుడు ఈ చెట్టు పువ్వుల వాసన నా మనసును బాగా ఆకర్షించింది. అందువల్లనే నేను ఈ చెట్టు కింద కొద్దిసేపు నిలబడి ఈ పూలు కొన్ని సేకరించుకొని మా లోకానికి వెళ్ళాలని వచ్చాను. నువ్వు అనుకున్నట్లుగా నేను మానవకాంతనైతే కాదు అని చెప్పింది ఆ గంధర్వకాంత. అందుకు హేమవర్ణుడు ఎంతగానో సంతోషిస్తూ ఆ గంధర్వకాంతతో, అలా అయితే నువ్వు మీ లోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా మాట మన్నించి నాతో పాటుగా మా అంతఃపురానికి రా. నిన్ను మహారాణిలా చూసుకుంటాను, దేవతలా పూజించుకుంటాను. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఎల్లప్పుడూ మా అంతఃపురంలోనే ఉండవచ్చు అంటూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టాడు హేమవర్ణుడు. హేమవర్ణుని మాటలు విన్నటువంటి గంధర్వకాంత ఎంతగానో చిరాకు పడుతూ, ఓ మహారాజా, మీరు పొరబడుతున్నారు. నేను మానవకాంతను కాదు అని మీకు చెప్పాను. నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ కోపంగా సమాధానం చెప్పింది. అయినా సరే హేమవర్ణుడు తన పట్టు విడవకుండా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ గంధర్వకాంతకు కోపం రావడంతో ఆమె ఎంతో చిరాకుగా హేమవర్ణుణ్ణి చూస్తూ, ఓ మహారాజా, నీ మేలు కోరి ఇప్పటి వరకు నేను ఎంతో ఓర్పుగా నీకు సమాధానం చెప్పాను. నేను మానవకాంతను కాదు, నేను ఈ లోకంలో ఉండను అని చెప్పినా కానీ నీవు వినిపించుకోలేదు. నీ కంటి చూపు నీ బుద్ధిని పాడు చేసింది. అందుకనే నీకు ఇటువంటి ఆలోచన కలిగింది. ఏ కంటి చూపుతో నా అందచందాలను చూసి నన్ను నీతో రమ్మని బలవంతం చేస్తున్నావో ఆ కంటి చూపును నువ్వు కోల్పోతావు. పూర్తిగా అంధుడిగా మారిపో అంటూ శపించి రివ్వున గాలిలోకి లేచి వెళ్ళిపోయింది గంధర్వకాంత. క్షణంలోనే ఇదంతా జరిగిపోయింది. హేమవర్ణుడు చూపును పూర్తిగా కోల్పోయాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగవలసిన నష్టమంతా కూడా జరిగిపోయింది. దూరంగా నిలబడి ఉన్నటువంటి హేమవర్ణుని ఆంతరంగికులు ఎంతసేపైనా హేమవర్ణుడు అక్కడ నుండి రాకపోవటంతో ఏం జరిగిందో అనే ఆందోళనతో హేమవర్ణుడు దగ్గరకు వచ్చి హేమవర్ణుడికి కలిగిన కష్టం చూసి ఎంతగానో బాధపడ్డారు. మహారాజు ఆంతరంగికులు అప్పటికప్పుడే మహారాజును వెంటబెట్టుకొని అంతఃపురానికి చేరుకున్నారు. అలా అంతఃపురానికి చేరుకున్న తరువాత హేమవర్ణుడు తన చూపును తిరిగి పొందేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
దేశ విదేశాల నుండి పేరు పొందిన గొప్ప గొప్ప ఘనవైద్యులను పిలిపించారు. వారు ఎంతో అరుదైన అపురూపమైన వనమూలికలతో మహారాజుకు కంటిచూపు తెప్పించడానికి తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నం ఏమాత్రము కూడా ఉపయోగపడలేదు. పోను పోను మహారాజుకు చూపు వస్తుంది అన్న నమ్మకం అక్కడ ఉన్నవారందరూ కూడా పూర్తిగా కోల్పోయారు. మహారాజు కుమారుడైనటువంటి నిశ్చలుడు మహారాజును కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక్క క్షణం కూడా తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రికి ఇంత దురవస్థ కలిగినందుకు ఎంతగానో బాధపడుతుండేవాడు నిశ్చలుడు. ఇలా ఉండగా ఒక రోజున మహారాజుకు సంబంధించి ఆంతరంగికుడైనటువంటి మహామంత్రి మహారాజు నిశ్చలుడు ఉన్నప్పుడు వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాడు, నాయన, మీ తండ్రి గారికి ఇంకా చూపు రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇది శాపం వల్ల పొందినటువంటి అంధత్వం. శాప విమోచనం జరిగితే తప్ప మీ తండ్రి గారికి ఇంకా చూపు వచ్చే అవకాశం లేదు. శాప విమోచన చెయ్యాలి అంటే మీ తండ్రిని శపించిన వారు ఎవరో తెలుసుకొని వాళ్లను సుముఖులను చేసుకొని వాళ్ళ అనుగ్రహం పొందితే తప్ప మహారాజుకు చూపు వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఆ ఆలోచన ప్రకారంగా మహారాజుకు ఇంక చూపు రావడం అసాధ్యం. మహారాజును శపించినటువంటి వారు గంధర్వులు. గంధర్వ కాంతను ప్రసన్నం చేసుకుంటే ఆమె అనుగ్రహంతో మళ్ళీ మహారాజుకు చూపు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడు మహామంత్రి. ఆయన మాటలు వింటున్నటువంటి నిశ్చలుడు మహామంత్రితో, మంత్రి గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. మీరు నాకు అవకాశం కల్పించండి. నేను వెళ్ళి ఆ గంధర్వకాంతను ప్రసన్నం చేసుకుంటాను. ఆమెను ఒప్పించి మా తండ్రి గారికి శాప విమోచనం ఎలాగో తెలుసుకుంటాను అని చెప్పాడు. మహామంత్రి హితులు, ఎంతోమంది స్నేహితులు నిశ్చలుడిని ఎన్నో రకాలుగా వారించారు. మహారాజు కూడా తనకు చూపు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ గంధర్వకాంత కోసం వెళ్ళొద్దని ఎంతగానో బ్రతిమిలాడాడు. కానీ నిశ్చలుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తనకు భగవంతుడి అనుగ్రహం, తండ్రి ఆశీస్సులు ఉన్నాయి అని బలంగా నమ్మి అక్కడ వారిని ఒప్పించి ఆ గంధర్వకాంతను వెతికేందుకు బయలుదేరాడు. తను తెలుసుకున్న వివరాల ప్రకారం గంధర్వులు ఈశాన్య దిక్కులో ఉంటారు. అందుకోసమే నిశ్చలుడు గంధర్వకాంతను వెతుకుతూ ఈశాన్య దిక్కుగా బయలుదేరాడు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. తను వెళ్ళగలిగినంత దూరం వెళుతూనే ఉన్నాడు. ఎక్కడ అలసట లేదు. తండ్రికి చూపు తెప్పించాలి అన్న ఒక్క ఆలోచన తప్ప నిశ్చలుడిలో మరే ఆలోచన లేదు. ఇలా బలమైన సంకల్పంతో ప్రయాణం చేస్తున్న నిశ్చలుడు ఒక దగ్గరకు చేరుకోగానే ఆ దారి ఆగిపోయింది. ఆ దారి చుట్టూతా కూడా మానవ మాతృలు ఎక్కలేనటువంటి అసాధ్యమైన పర్వత శ్రేణి, చుట్టూ కీకారణ్యము, పెద్ద పెద్ద జలపాతాలు కనిపించాయి. అక్కడ నుండి ముందుకు వెళ్ళే దారి నిశ్చలుడికి కనిపించలేదు. ఏం చెయ్యాలో, ఎలా వెళ్ళాలో నిశ్చలుడికి అర్థం కాలేదు. నడిచి నడిచి అలసిపోయిన నిశ్చలుడు స్పృహ తప్పిపోవడంతో అక్కడే ఉన్న ఒక చెట్టు కింద పడిపోయాడు. తనకు స్పృహ వచ్చేసరికే తను ఒక రాక్షసి ఒళ్ళో పడి ఉన్నాడు. ఆ రాక్షసి అతనికి పరిచర్యలు చేస్తున్నది, పండ్లు తినిపిస్తున్నది, పాలు తాగిస్తున్నది, పెద్ద విసినికర్రతో అతనికి విసురుతూ అతనికి సేవలు చేస్తూ ఉన్నది. ఆ రాక్షసిని చూడగానే నిశ్చలుడు భయంతో పక్కకు జరిగాడు. అలా నిశ్చలుడు భయపడుతూ ఉండగా ఆ రాక్షసి అతని భయాన్ని అర్థం చేసుకొని నిశ్చలుడితో, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను నీకు సేవలు చేశాను. నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి మానవ మాతృలెవ్వరూ రావడం నా జీవితంలో నేను చూడలేదు. ఇక్కడికి కేవలం మునులు, యోగులు, సిద్ధులు వారు మాత్రమే వస్తారు. నువ్వు వచ్చావు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావో నేను తెలుసుకోవచ్చా అన్నది ఆ రాక్షసి. ఆ రాక్షసి అంత చక్కగా తనను అడిగేసరికే నిశ్చలుడు తన తండ్రికి గంధర్వకాంత వల్ల కలిగినటువంటి శాపము, ఆ శాపం తొలగించుకోవడానికి, ఆ గంధర్వకాంతను ప్రసన్నం చేసుకోవడానికి తను వచ్చిన విధానము అన్నీ కూడా పూసగుచ్చినట్లుగా ఆ రాక్షసికి చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ రాక్షసి ఒక నిట్టూర్పు విడుస్తూ, యువరాజా, నువ్వు చాలా సాహసం చేయడానికి పూనుకున్నావు. అయితే నా అనుభవంతో నీకు ఒక మాట చెబుతాను. నువ్వు అనుకున్నంత సులభం కాదు ఈ కార్యం. అసలు నువ్వు గంధర్వలోకానికి ఎలా వెళ్ళగలవు? ఇంకొక మాట ఏమిటంటే, గంధర్వులు మాయావులు. వారికి చిరాకు తెప్పించినా, కోపం తెప్పించినా వాళ్ళు ఎలా శపిస్తారో నువ్వు ప్రత్యక్షంగా చూశావు. కనుక నా మాట విను. నువ్వు ఇక్కడ నుండి ఇటే వెళ్ళిపో. నువ్వు సురక్షితంగా ఉండగలవు. నా మాట విని ఈ ప్రయత్నం విరమించుకో అన్నది ఆ రాక్షసి.
రాక్షసి మాటలకు నిశ్చలుడు రాక్షసితో, నా తండ్రి పడుతున్న కష్టం నేను కళ్ళారా చూశాను కనుక తిరిగి వెళ్ళడం అంటూ జరిగితే గంధర్వకాంతను ప్రసన్నం చేసుకొని నా తండ్రికి చూపు వచ్చే ఉపాయం తెలుసుకొనే వెళతాను. అలా వెళ్ళలేకపోతే ఈ మార్గ మధ్యంలోనే నా ప్రాణాలను విడిచిపెడతా కానీ నా ప్రయత్నం ఎటువంటి పరిస్థితులలోనూ విరమించుకోను. నీకు చేతనైతే నాకేదైనా సహాయం చెయ్యి అన్నాడు నిశ్చలుడు. యువరాజు మాటలకు రాక్షసి క్షణంసేపు ఆలోచించి యువరాజుతో, యువరాజా, నీ ధైర్య సాహసాలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈ కన్న తండ్రికి చూపు వచ్చే విషయంలో నాకు చేతనైనంత సహాయం నేను నీకు చెయ్యగలను. నీ పని పూర్తయిన తరువాత నేను కోరిన కోరికను నువ్వు తీర్చవలసి ఉంటుంది. ఇందుకు నీకు సమ్మతమేనా అన్నది రాక్షసి. రాక్షసి మాటలకు నిశ్చలుడు రాక్షసితో, నేను తీర్చగలిగిన కోరిక ఏదైనా సరే నువ్వు అడిగింది తీరుస్తాను అన్నాడు నిశ్చలుడు. అప్పుడు రాక్షసి, నువ్వు తీర్చలేనటువంటి కోరిక ఏదీ కూడా నేను కోరుకోను. కనుక యువరాజా, నా మాట వినండి. నా మంత్రశక్తితో నేను నిన్ను గంధర్వ నగరం ద్వారం దగ్గర దాకా తీసుకొని వెళతాను. అక్కడ నుండి లోపలికి నువ్వే వెళ్ళవలసి ఉంటుంది. లోపల ఉండేటువంటి గంధర్వులతో జాగ్రత్తగా ప్రవర్తించి అక్కడ నీకు కావలసిన పనులన్నీ పూర్తి చేసుకొని నువ్వు వెలుపలికి వస్తే తిరిగి నేను నిన్ను మళ్ళీ నీ నగరానికి చేరుస్తాను. ఆ తరువాత నా కోరిక ఏమిటో కోరుకుంటాను అని చెప్పింది రాక్షసి. రాక్షసి మాటలకు అంగీకార సూచకంగా యువరాజు తల ఊపాడు. అప్పుడు రాక్షసి యువరాజును కళ్ళు మూసుకోమని చెప్పి క్షణంలోనే యువరాజును గంధర్వ నగరం ద్వారం దగ్గర విడిచిపెట్టింది. కళ్ళు తెరిచిన యువరాజు ఎదురుగా ఉన్న ఆ మహానగర ద్వారం చూస్తూ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఎక్కడో పురాణ గ్రంథాల్లో చదువుకున్నది కలలో కనీసం తను ఊహించనటువంటి ఆ నగర ద్వారాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపడుతున్న యువరాజును చూసి ఆ రాక్షసి, యువరాజా, నువ్వు లోపలికి వెళ్ళి ఆ గంధర్వ కాంతను ప్రసన్నం చేసుకొని తొందరగా బయటకు రా. నువ్వు వచ్చే వరకు ఇక్కడే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడే ఉన్న ఒక మబ్బు తిన్నెపై కూర్చుంది రాక్షసి. అప్పటికప్పుడే యువరాజు ఆ గంధర్వ నగరంలోకి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించిన యువరాజును చూసిన అక్కడ ఉన్న కొంతమంది గంధర్వకాంతలు, ఎవరి మానవ మాత్రుడు, ఎలా లోపలికి రాగలిగాడు? ఇతను గొప్ప యోగ్య, సాధువా, గొప్ప మంత్రగాడా? చూసేందుకు అచ్చంగా మన్మధుడి రూపంతో ఉన్నాడు. ఎవరి మానవ మాత్రుడు అనుకుంటూ గబగబా ఆ గంధర్వకాంతలు నిశ్చలుడి వద్దకు చేరుకున్నారు. నిశ్చలుడిని ఎన్నో ప్రశ్నలు వేశారు. అప్పుడు నిశ్చలుడు వారందరికీ ఎంతో వినయంగా నమస్కరిస్తూ, తల్లులారా, నా పేరు నిశ్చలుడు. నేను యువరాజును. మా తండ్రి గారు మీ గంధర్వకాంత వల్ల కంటి చూపును పోగొట్టుకున్నారు. ఇటీవల కాలంలో భూలోకానికి వచ్చినటువంటి ఆ గంధర్వకాంత ఎవరో నాకు తెలియదు. ఆమెను ప్రసన్నం చేసుకొని మా తండ్రికి శాప విమోచనం ఏమిటో తెలుసుకోవాలని ఎంతో కృషితో ఆశతో ఇక్కడి వరకు వచ్చాను. దయచేసి ఆ గంధర్వకాంత ఎవరో నాకు తెలియజేసి పుణ్యం కట్టుకోండి అన్నాడు నిశ్చలుడు. నిశ్చలుడి మాటలకు వినయ విధేయతలకు ఆ గంధర్వకాంతలు ఎంతగానో సంతోషించారు. వారు యువరాజుతో, యువరాజా, కొద్ది కాలం క్రితం మా గంధర్వ యువరాణి స్వర్ణమాల భూలోకానికి వనవిహారానికి వచ్చింది. ఆమె మీ తండ్రిని శపించి ఉంటుంది. మేము నిన్ను ఆమె దగ్గరకు తీసుకొని వెళతాం. ఆమెను ప్రసన్నం చేసుకో. మీ తండ్రికి చూపు వచ్చే ఉపాయం ఏమిటో ఆమె చెప్పగలదు అంటూ గంధర్వకాంతలు నిశ్చలుణ్ణి గంధర్వ యువరాణి స్వర్ణమాల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. స్వర్ణమాల నిశ్చలుడిని చూస్తూనే, నువ్వు ఆ హేమవర్ణుడి కొడుకువు కదా, నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు అని ప్రశ్నించింది. అందుకు నిశ్చలుడు జరిగిన విషయాలన్నీ కూడా వివరంగా స్వర్ణమాలకు చెప్పి, తల్లి, మీరు మా తండ్రి గారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా తండ్రి గారికి మీ పట్ల ఎంతో పవిత్రమైన భావన ఉన్నదే కానీ మిమ్మల్ని అవమానపరచాలి అన్నటువంటి ఆలోచన ఆయనకి లేదు. జరిగిందేదో జరిగిపోయింది. పెద్ద మనసుతో క్షమించండి. మిమ్మల్ని జగన్మాతలా భావిస్తున్నాను. మా తండ్రి గారికి చూపు వచ్చేటువంటి మార్గం తెలియజేయండి అంటూ ఆ గంధర్వకాంత కాళ్ళు పట్టుకున్నాడు నిశ్చలుడు. నిశ్చలుడి మాట తీరుకు వినయ విధేయతలకు గంధర్వకాంత ఎంతగానో మంత్రముగ్ధురాలయ్యింది. ఆ వెనువెంటనే ఆమె యువరాజును చూస్తూ, రాకుమారా, నీ మాట తీరు వినయ విధేయతలు నాకు చాలా ఆనందం కలిగించాయి. నీ వంటి కుమారుడిని కన్నందుకు ఆ తండ్రి ఎంతో గొప్ప అదృష్టవంతుడు. నీ తండ్రిని బట్టి కాకపోయినా నిన్ను బట్టి నీ తండ్రికి చూపు వచ్చే మార్గం చెబుతాను అంటూ గంధర్వకాంత కళ్ళు మూసుకొని క్షణకాలం తన చేతిని గాల్లోకి చాపి ఉంచింది. మరుక్షణమే ఆమె చేతిలో మిలమిలా మెరుస్తూ ఒక బంగారు పుష్పం ప్రత్యక్షమయ్యింది.
అప్పుడు గంధర్వకాంత ఆ పుష్పాన్ని కళ్ళకద్దుకుంటూ తిరిగి ఆ పుష్పాన్ని నిశ్చలుడి చేతికిస్తూ, యువరాజా, ఈ పుష్పం మహావిష్ణు అర్చనకు ఉపయోగించిన బంగారు పుష్పం. ఈ పుష్పాన్ని మీ తండ్రి గారి కళ్ళకు తాకించినట్లయితే ఆయన తిరిగి చూపును పొందడం జరుగుతుంది. అయితే నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ అబద్ధం చెప్పనివాడు, మాట తప్పనివాడు ఈ పుష్పాన్ని ఉపయోగించినట్లయితే ఈ పుష్పం ప్రభావం వల్ల మీ తండ్రి గారికి చూపు వస్తుంది. అలా కాకుండా మాట తప్పిన వారు, అబద్ధం చెప్పిన వారు ఈ పుష్పాన్ని ఉపయోగించిన ఎటువంటి ఫలితము ఉండదు. నీకు మేలు కలుగుతుంది. క్షేమంగా వెళ్ళిరా అని ఆశీర్వదించింది గంధర్వకాంత. నిశ్చలుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆ పుష్పాన్ని భద్రంగా తీసుకొని తిరిగి గంధర్వ నగరం బయటకు వచ్చాడు. నిశ్చలుడి కోసమే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి రాక్షసి మబ్బుతిన్నపై నుండి క్షణంలో మాయమై నిశ్చలుడి ముందు ప్రత్యక్షమైంది. రాకుమారా, నువ్వు ఈ కార్యం సాధించగలవన్న నమ్మకం నాకు కుదిరింది. అందుకనే నేను నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాను. సరే, నిన్ను రాజ్యానికి చేరుస్తాను, కళ్ళు మూసుకో అన్నది. రాక్షసి చెప్పినట్లుగానే నిశ్చలుడు కళ్ళు మూసుకొని తెరిచేసరికే తన రాజప్రాసాదం ముందు రాక్షసితో సహా నిలబడి ఉన్నాడు. కృతజ్ఞతగా నిశ్చలుడు రాక్షసికి నమస్కారం చేస్తూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను. నువ్వు లేకపోతే ఇంత కఠినమైన ఈ కార్యాన్ని నేను సాధించలేకపోయేవాడిని. జన్మజన్మల నీకు రుణపడి ఉంటాను అన్నాడు నిశ్చలుడు. అతడి మాటలకు సంతృప్తిగా నవ్వుకుంటూ రాక్షసి, రాకుమారా, నేను అన్నట్లుగా చెయ్యవలసిన సాయాన్ని చేశాను. నువ్వు మాట ఇచ్చినట్లుగా నా కోరిక తీర్చవలసి ఉంటుంది అన్నది. అందుకు నిశ్చలుడు, నీ కోరిక ఏమిటో చెప్పు. అది ఎంత కఠినమైనదైనా సరే తప్పకుండా నువ్వు కోరినట్లు చేస్తాను అని పలికాడు. అందుకు రాక్షసి క్షణం ఆలోచించి, రాకుమారా, నన్ను మనస్ఫూర్తిగా వివాహం చేసుకో, ఇదే నా కోరిక అని చెప్పింది. రాక్షసి మాటలు వింటూనే నిర్ఘాంతపోయాడు నిశ్చలుడు. కానీ క్షణంలోనే తేరుకున్న నిశ్చలుడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి నా తండ్రికి చూపు రాగానే వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు రాకుమారుడు. అలా అంతఃపురంలోకి వచ్చిన రాకుమారుడు ఆ బంగారు పుష్పాన్ని శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ తండ్రి కళ్ళకు తాకించాడు. మరుక్షణంలోనే మంత్రం వేసినట్లుగా మహారాజుకు చూపు రావడం జరిగింది. ఆ చూపు రావడంతోనే మహారాజు కొడుకుని గాఢాలింగనం చేసుకొని ఎంతగానో మురిసిపోతూ, నీ వంటి కొడుకును కన్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని అంటూ జరిగిన విషయాలన్నీ కూడా కొడుకుని అడిగాడు. అప్పుడు హేమవర్ణుడితో యువరాజు జరిగిన విషయమంతా కూడా చెప్పి తను రాక్షసిని వివాహం చేసుకోవడానికి అంగీకరించవలసిందిగా తండ్రిని కోరాడు. ఆ మాటలు వింటూనే హేమవర్ణుడు కొడుకును చూసి, నాకు చూపు రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఒక ఘోర రాక్షసిని వివాహం చేసుకోవడానికి నేను ఎంత మాత్రము అంగీకరించలేను, నా మాట విను అంటూ ఎంతో ఆందోళనగా బాధపడుతూ కొడుకుతో చెప్పాడు. అందుకు రాకుమారుడు, తండ్రి, మీరు విచారించకండి. ఆడిన మాటను తప్పటం కన్నా ఆ రాక్షసిని వివాహం చేసుకోవడమే నాకు ఎంతో ఇష్టం. మీరు ఈ విషయంలో ఏమాత్రము విచారించవద్దు. తను చూసేందుకు రాక్షసే కానీ తను చాలా సాధు స్వభావి, నాపైన ఎంతో ప్రేమతో ఉన్నదన్న విషయం నాకు అర్థమైంది. మీరు అంగీకరించి నాకు వివాహం జరిపించండి అని చెప్పి తండ్రి అంగీకారంతో బయటకు వచ్చాడు. అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్న రాక్షసి మరొక్కసారి యువరాజును చూసి, యువరాజా, నన్ను వివాహం చేసుకోవడం మనస్ఫూర్తిగా మీకు ఇష్టమే కదా అని ప్రశ్నించింది. అందుకు అంగీకార సూచకంగా తల ఊపుతూ యువరాజు రాక్షసితో, నేను నిన్ను వివాహం చేసుకోవడం ఇష్టమే, కానీ నేను నిన్ను వివాహం చేసుకున్న తరువాత నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి అన్నాడు. అందుకు రాక్షసి, నేను మీ భార్యను, మీరు ఏం చెబితే అదే చేస్తాను అన్నది. అందుకు రాకుమారుడు, అలా అయితే నీ ఈ వికృత రూపం చూసి జనులందరూ ఎంతగానో భయపడతారు. నేను నీ కోసం ఒక ప్రత్యేక మందిరాన్ని కట్టిస్తాను. ప్రతినిత్యము నేను నీ దగ్గరకు వస్తాను. నువ్వు ఆ మందిరం నుండి బయటికి రాకూడదు అని చెప్పాడు. అందుకు అంగీకారంగా తల ఊపింది ఆ రాక్షసి. అప్పుడు నిశ్చలుడు ఎంతో ప్రేమపూర్వకంగా ఆ రాక్షసి చేతినందుకొని లోపలికి నడవబోయాడు. క్షణంలోనే మెరుపు మెరిసినట్లుగా ఆ రాక్షసి ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. ఆ ఆశ్చర్యాన్ని చూస్తూనే నిశ్చలుడు, ఏమిటి మాయ అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ సుందరి, రాకుమార, మాయా లేదు, మంత్రమూ లేదు. నేను చైత్రపురం యువరాణిని. నా పేరు స్వర్ణరేఖ. కొంతకాలం క్రితం మా రాజ్యానికి ఒక మునీశ్వరుడు వచ్చాడు.
ఆయనకు శుశ్రూషలు చేసేందుకు మా తండ్రి గారు నన్ను ఆయన దగ్గర ఉండమని చెప్పారు. మా తండ్రి గారు చెప్పినట్లుగానే నేను ప్రతినిత్యము ప్రతిక్షణము ఆ మునీశ్వరునికి సేవలు చేస్తూ ఉండేదాన్ని. ఆ మునీశ్వరుడు నాకు ఎన్నో దివ్యమైన మంత్రాలను కూడా ఉపదేశించాడు. వాటి వల్లనే నేను నిన్ను గంధర్వలోకానికి పంపించి తిరిగి తీసుకొని ఇక్కడికి రాగలిగాను. అయితే ఏం జరిగిందో ఏమో, ఆ మునీశ్వరుడు నన్ను వివాహం చేసుకుంటానని పట్టుబట్టాడు. నేను అంగీకరించకపోవడంతో కోపంగా ఆయన నన్ను రాక్షసి వైపొమ్మని శపించాడు. నేను ఎన్నో రకాలుగా బ్రతిమిలాడిన తరువాత ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఏ రాకుమారుడైనా నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడి నా చేతిని అందుకున్నట్లయితే నా యథారూపం నాకు వస్తుందని శాప విమోచన చెప్పాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను ఎన్నో రకాలుగా ఎంతోమంది కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇదంతా కూడా దైవలీల. ఇలా జరగడం వల్లే నువ్వు అక్కడికి వచ్చావు. నేను నిన్ను చూడగలిగాను. నీ వంటి గొప్ప వీరుణ్ణి నేను వివాహం చేసుకోగలిగాను అంటూ తన వృత్తాంతమంతా చెప్పింది స్వర్ణరేఖ. అప్పటి వరకు చూస్తూ ఉన్నటువంటి హేమవర్ణుడు ప్రజలు అందరూ కూడా తమకు ఒక గొప్ప ధైర్య సాహసాలు సౌందర్యం కలిగిన రాణి మహారాణిగా రాబోతుందని తెలిసి ఎంతగానో సంతోషించారు. ఒక శుభముహూర్తంలో హేమవర్ణుడు నిశ్చలుడికి స్వర్ణరేఖకు చక్కగా ఘనంగా వివాహం జరిపించాడు. ఆ తరువాత నిశ్చలుడు మహారాజై తండ్రికి తగిన తనయుడు అని పేరు తెచ్చుకున్నాడు. బాబాగారు మనకి చెప్పే సందేశం ఇదే. నువ్వు అడుగు వెనకకు వెయ్యవద్దు. ముందు చూపుతో అందుకోబోయే గొప్ప ఫలితం గురించి ఆలోచించు. ఇప్పుడు ఉన్న వాటిని చూసి భయపడుతూ కూర్చున్నావంటే జీవితంలో ఎప్పటికీ కూడా అనుకున్న ఫలితాన్ని నువ్వు పొందలేవు. నీ ప్రతి అడుగులో నీకు సహాయం చేయటానికి నీ బాబా నీకు తోడుగా ఉన్నారు అని బాబాగారు మంచి సందేశాన్ని అనుగ్రహించారు. వీడియో చూసిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.